హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ టైం సరిపోతుందా, లేకపోతే మోర్ టైం కావాలన్నది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి, అలాగే ఈజీగా మనం బిట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏదైనా ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే గనక మనం ఏమంటామంటే క్లాజ్ అంటారు. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉన్న వాటిని మనం క్లాజెస్ అంటాం. ఒక సెంటెన్స్ ఏదైనా ఉంటే దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉందనుకోండి, దాన్ని క్లాజ్ అనాలి. అలాగే సబ్జెక్ట్ లేకుండా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఫ్రేజ్ అంటాం. ఓకేనా, సబ్జెక్ట్ వర్బ్ లేకపోతే దాన్ని ఫ్రేజ్ అనాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మీకు యూస్ఫుల్ అయ్యేవి ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను. మీరు కూడా నోట్ చేసుకోండి. కంజంక్షన్స్ అనేవి మనకు అవసరం అనమాట. సో అసలు కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అనేది ఏంటంటే, కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ జాయిన్స్ వర్డ్స్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్. కంజంక్షన్ అనేది ఎప్పుడు కూడా వర్డ్స్, పదాలని అలాగే వాక్యాలని కలుపుతుంది, సెంటెన్సెస్ని కలుపుతుంది అనమాట. ఏవైనా టూ క్లాజెస్ని కలపచ్చు, వర్డ్స్ని కలపచ్చు, సెంటెన్సెస్ని కలిపితే దాన్ని కంజంక్షన్స్ అంటారు. సో ఈ కంజంక్షన్స్ అనేవి టూ టైప్స్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. ఏంటంటే అవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అగైన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ టైప్స్. దే జాయిన్ టూ మెయిన్ క్లాజెస్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఒక సెంటెన్స్లో టూ మెయిన్ క్లాజెస్ని జాయిన్ చేస్తాయి. వాటిని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఇవి ఫోర్ టైప్స్. ఫస్ట్ది క్యుములేటివ్ కంజంక్షన్స్. అంటే టూ క్యుములేటివ్ కంజంక్షన్స్ అంటే టూ పాజిటివ్ సెంటెన్సెస్ని కలిపితే మనల్ని క్యుములేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండ్, బోత్, యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇవి ఎక్కడైనా మనకి కనిపించినప్పుడు మనం అది ఏంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని గుర్తుపెట్టాలి. అవి కూడా మనకి కాంపౌండ్ సెంటెన్స్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే టూ పాజిటివ్ సెంటెన్సెస్ని కలిపితే మన క్యుములేటివ్ కంజంక్షన్స్ అంటారు. సెకండ్ టైప్ ఏంటంటే అడ్వర్సేటివ్ కంజంక్షన్స్. అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అంటే ఒక సెంటెన్స్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్, ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే అడ్వర్సేటివ్ కంజంక్షన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే బట్, ఎట్, స్టిల్, హౌవెవర్. బట్, ఎట్, స్టిల్, హౌవెవర్ అలాంటివి ఎక్కడైనా ఉంటే మనకు అది అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ కమ్ టు స్కూల్ బట్ ఐ డిడ్ంట్ అటెండ్ అటెండ్ టు ద క్లాస్. ఐ కమ్ టు స్కూల్, ఇక్కడ చూడండి ఐ కమ్ టు స్కూల్ అన్నది ఒక సెంటెన్స్ అయింది. అలాగే ఇక్కడ ఐ డింట్ అటెండ్ ద క్లాస్ అనేది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా మెయిన్ క్లాజెస్ అనమాట. ఇది మెయిన్ క్లాజ్ అంటాం, ఇది కూడా మెయిన్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఓకేనా, కంప్లీట్ మీనింగ్ ఇస్తే మెయిన్ క్లాజ్. ఈ టూ మెయిన్ క్లాజెస్ని యాడ్ చేస్తాం ఏంటంటే బట్తో. సో ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్, ఒక నెగిటివ్ సెంటెన్స్ని యాడ్ చేసాం కాబట్టి అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అంటారనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ అంటే చాయిస్ని తెలియచేసేవి. చాయిస్ని అంటే ఆర్, ఎయిదర్ ఆర్ అంటే రెండిట్లో ఏదో ఒకటి అయినప్పుడు మాత్రమే. నైదర్ నార్, అది కాదు లేకపోతే ఇది కూడా కాదు, అలాంటివి యూజ్ చేయాలని అనుకున్నప్పుడు, అలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇలేటివ్ కంజంక్షన్స్. అంటే రిజల్ట్స్ని తెలియచేసారన్నమాట. ఏంటంటే ఎగ్జాంపుల్ సో, హెన్స్, దెన్స్, దేర్ ఫోర్, దెన్, కన్సిక్వెంట్లీ ఇలాంటివన్నీ కూడా ఇలేటివ్ కంజంక్షన్స్. ఇవన్నీ ఇప్పటి వరకు చూసాం కదా మనం. ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి కదా మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో ఉన్నాయి. ఈ ఫోర్ టైప్స్ ఏంటి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో ఉన్నాయన్నమాట. ఇవి వర్డ్స్ హింట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ రాసేటప్పుడు మనకు చాలా యూజ్ అవుతాయి. ఎక్కడైనా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి.
ఓకేనా. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే దే జాయిన్ వన్ మెయిన్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ సబార్డినేటింగ్ క్లాస్. ఇవి ఒక మెయిన్ క్లాస్ని అంతకన్నా ఎక్కువ సబార్డినేటింగ్ క్లాసెస్ని కూడా కంబైన్ చేస్తాయి అన్నమాట సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్కి ఏంటంటే ఇఫ్, అన్లెస్, యాజ్, సిన్స్, దో, ఆల్దో, ఈవెన్ దో, బికాజ్, యాజ్ సూన్ యాజ్, బిఫోర్, ఆఫ్టర్, ఆఫ్టర్ దట్, నౌ, దట్, విచ్, ఇవన్నీ కూడా మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. అసలు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? సింపుల్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ ఫైనైట్ వెర్బ్. ఏ ఏ సెంటెన్స్లో అయితే మనకి ఫైనైట్ వెర్బ్ ఉంటుందో అలాగే కంజంక్షన్ అనేది ఉండదు. ఓకేనా. ఎటువంటి కంజంక్షన్ ఉండదు. అలాంటప్పుడు సింపుల్ సెంటెన్స్ అంటారు. అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉండవన్నమాట. అది మనకి సింపుల్ సెంటెన్స్. అలాగే ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ ఉంటుందన్నమాట. ఓకేనా. వాటిని సింపుల్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ వన్ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ విచ్ కంటైన్స్ టూ మెయిన్ క్లాజెస్. ఏ సెంటెన్స్ విచ్ కంటైన్ టూ మెయిన్ క్లాజెస్ అంటే ఏ సెంటెన్స్లో అయితే టూ మెయిన్ క్లాజెస్ ఉంటాయో వాటిని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. అంటే ఏంటుంటాయి? బట్, అండ్ అలాంటివి. లేకపోతే నెయిదర్, నార్, ఎయిదర్, ఆర్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, అవి ముందు చెప్పాను కదా. ఆ కంజంక్షన్స్ ఏదైతే ఉంటాయో అవి కాంపౌండ్ సెంటెన్స్ అని మనం గుర్తుపెట్టచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ దట్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్, వన్ సబార్డినేటింగ్ క్లాజ్. అంటే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒక సబార్డినేటింగ్ క్లాజ్ ఉండాలి. అలాంటి సెంటెన్సెస్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. కాంప్లెక్స్ సెంటెన్స్కి సబార్డినేటింగ్ క్లాజెస్ అంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాను నేను? సిన్స్, ఫర్, దో, ఆల్దో, విచ్, దట్, సో ఇలాంటివన్నీ కూడా మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్కి చెప్పాం కదా. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అవన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే బాగా వస్తే మాత్రం మీకు ఈజీగా బిట్ అనేది ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫైండ్ అవుట్ ద రాంగ్ మ్యాచ్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో రాంగ్ ఏది అని అడుగుతున్నారు. వెన్ ద కింగ్ రీచ్ ద బాయ్ హీ స్టాప్డ్. ఇది ఎఫర్మేటివ్ సెంటెన్స్ అని. ఎఫర్మేటివ్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే ఫుల్ స్టాప్ ఉంటుంది కదా ఎండింగ్లో. వెర్బ్, సబ్జెక్టు, ఫుల్ స్టాప్ అన్నీ ఉంటాయి కదా. సో ఇది ఎఫర్మేటివ్. నెక్స్ట్, వై డిడ్ యూ కమ్ విత్ అన్ ఎంప్టీ పాట్ మై చైల్డ్. ఇంట్రోగేటివ్. సో ఇది క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ అడుగుతున్నారు కదా. ఇంట్రోగేటివ్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, డిడ్ యువర్ సీడ్ నాట్ గ్రో ఇంటూ ఏ ప్లాంట్. ఎఫర్మేటివ్ సెంటెన్స్. ఇది కూడా కరెక్టే. ఎఫర్మేటివ్లో కూడా మనకి అసర్టివ్ సెంటెన్సెస్లో ఉంటాయి మనకి. అసర్టివ్ సెంటెన్సెస్లో పాజిటివ్, నెగిటివ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ రైట్. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటున్నారు. ఇది ఇంపరేటివ్ కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఉండదు ఇంపరేటివ్ సెంటెన్స్లో. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే రాంగ్ మ్యాచ్ అనేది ఫోర్త్ ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ నైట్ వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్ సమ్ వన్ ఎంటర్డ్ హిస్ రూమ్ క్వైట్లీ అండ్ స్టోల్ హిస్ ప్రెషియస్ డైమండ్స్. ద అండర్లైన్ పార్ట్ ఈజ్. ఇక్కడ వన్ నైట్ వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్. ఇక్కడ మనం ఇందులో ఇచ్చిన క్లాజ్ ఏంటి, అండర్లైన్ పార్ట్ ఏంటని అడుగుతున్నారు. సబార్డినేట్ క్లాజా, మెయిన్ క్లాజా, ఫ్రేజా, సింపుల్ సెంటెన్సా. ఇక్కడ మనకి హింట్ వర్డ్ వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్, వెన్తో కమెంట్ ఉంది కదా. అలాగే ఇది కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వట్లేదు, కాబట్టి ఇది ఒక సబార్డినేట్ క్లాజ్ అనమాట. ఓకే. నెక్స్ట్, హీ ఎంక్వైర్డ్ హిస్ సర్వెంట్స్ అబౌట్ ద డైమండ్స్ బట్ దే డినైడ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఈ సెంటెన్స్ అనేది విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అడుగుతున్నాడు. ఓకే.
ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్ ఉన్నాయి కదా! హి ఎంక్వైర్డ్ హిస్ సర్వెంట్స్ అబౌట్ ద డైమండ్స్. ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తది. అలాగే దే డినైడ్ హావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇది కూడా మీనింగ్ ఇస్తది. ఇవి 2 సెంటెన్సెస్‌ని బట్ అనే కంజంక్షన్‌తో కలిపాము. సో, బట్ అనేది ఏంటంటే మనకి ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం. యాస్ సూన్ యాస్ బిర్బల్ సా ద సర్వెంట్ స్టిక్ హి షౌటెడ్. ఇక్కడ నో సూనర్ దాన్‌తో యూజ్ చేయమన్నారు. ఓకే. ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ సెట్ చేస్తే మనకి అన్నీ నో సూనర్‌తోనే ఉన్నాయి. ధ్యాన్ అనేది ఏ ఆప్షన్‌లో వచ్చింది చూద్దాం. నో సూనర్ ధ్యాన్ అది ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చింది. సో, ఇక్కడ రాలేదు. అది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇది కూడా వచ్చింది. ఫోర్త్ ఆప్షన్‌లో కూడా ఉంది. అంటే ఇది. ఫస్ట్ వన్ అవ్వచ్చు. సెకండ్, థర్డ్‌లో అవ్వచ్చు. ఇప్పుడు చెక్ చేయాలి. నో సూనర్ డిడ్ బీర్బల్ సీ ద సర్వెంట్స్. డిడ్ పక్కన మనకి వి1 ఫార్మ్ రాయాలి. సో, డిడ్ వి1. అలాగే ధ్యాన్ కూడా వచ్చింది. సో, మన ఆన్సర్ ఇది కరెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాం. నో సూనర్ డిడ్ పక్కన వి1 రాలేదు. వి2 కాదు ఇది రాంగ్. ఇది నో సూనర్ హ్యాడ్ వచ్చిందిగా ఇది కూడా రాంగ్. సా కూడా వచ్చింది రాంగ్ అనమాట. ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్‌లో మార్చాలి మనం. ఫస్ట్ ఏంటంటే జాన్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్‌తో స్టార్ట్ చేయండి. హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. ఈజ్ పక్కన సబ్జెక్ట్ రాయాలి. ఈజ్ జాన్. ఈజ్ జాన్ గోయింగ్ టు స్కూల్. సో, ఇది కరెక్ట్ వన్. ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ద ప్లేయర్స్ ఆర్ గోయింగ్ టు ద ప్లే గ్రౌండ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్‌తో స్టార్ట్ చేయాలి క్వశ్చన్. ఆర్ ద ప్లేయర్స్ గోయింగ్ టు ద ప్లే గ్రౌండ్. ఇది కూడా కరెక్టే. సో, నెక్స్ట్ థర్డ్ వన్‌కి వెళ్దాం. ద చిల్డ్రన్ ఆర్ లిజనింగ్ టు స్టోరీస్. ఇక్కడ ఆర్‌తో స్టార్ట్ చేయాలి. ఆర్ ద చిల్డ్రన్. కానీ ఇక్కడ చూడండి ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. సో, మన ఆన్సర్ ఇదే అనమాట. ఓకే. సో, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ స్టీఫెన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇన్ మై క్లాస్. ఈజ్‌తో స్టార్ట్ చేయాలి. ఈజ్ స్టీఫెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఇన్ మై క్లాస్. ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. సో, మన ఆప్షన్ రాంగ్‌గా ఏమి ఇచ్చారంటే థర్డ్ వన్. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. ఇవి ఇంట్రోగేటివ్ సెంటెన్స్‌లోకి మార్చాలి. ఫైండ్ అవుట్ ద రాంగ్ ఆన్సర్. ఈ 4 ఆప్షన్స్‌లో రాంగ్ ఎక్కడ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మై అంకిల్ హ్యాస్ బాట్ ఏ కార్. ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్‌తో ఇంట్రోగేటివ్ చేయాలి. సో, హ్యాస్ మై అంకిల్ బాట్ ఏ కార్ అని రావాలి. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? హ్యావ్. సో, మన ఆన్సర్ అనేది రాంగ్ వన్ అనేది ఇదన్నమాట. నెక్స్ట్ ఆప్షన్స్ చెక్ చేస్తే దే హ్యావ్ సోల్డ్ దేర్ బంగ్లా. హ్యావ్ దే సోల్డ్ దేర్ బంగ్లా. సో, దిస్ వన్ కరెక్ట్. రాజేష్ వాజ్ ఏ బిలియనియర్. వాజ్ రాజేష్ ఏ బిలియనియర్. సో, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. యూ వర్ వెరీ నాటీ ఇన్ చైల్డ్హుడ్. వర్ యూ వెరీ నాటీ ఇన్ చైల్డ్హుడ్. సో, ఇది కూడా కరెక్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎయిత్ వన్. షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడ్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఇక్కడ చేంజ్ ఇంటూ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లోకి మనం మార్చాలి. దట్ అనేది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంది. ఓకే. దీని సింపుల్ సెంటెన్స్ మార్చాలి అంటే మనకి ఏం రావాలి అంటే 2తో కంబైన్ చేయాలి. ఓకే. షీ వాజ్ టూ ఎక్సైటెడ్ టు స్లీప్ ఆఫ్టర్ డాన్. గుర్తుపెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది సింపుల్ సెంటెన్సెస్లో మన కీవర్డ్స్ 2. ఓకే. నెక్స్ట్. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్. ఈ సెంటెన్స్ అనేది ఏ సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఐడెంటిఫై ద సెంటెన్స్. ఇక్కడ యాజ్తో కంబైన్ చేశారు కదా సెంటెన్స్. కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యాజ్. మీకు హింట్ వర్డ్స్ ఆల్రెడీ చెప్పాను కదా. హ్యాజ్. ఏం చెప్పాను హింట్ వర్డ్స్? యాజ్, ఇఫ్, అన్లెస్, యాజ్, సిన్స్, దో, ఆల్దో, ఈవెన్ దో, బికాజ్, యాజ్ సూన్ యాజ్, బిఫోర్, ఆఫ్టర్, నౌ, దట్, అలాగే దట్, విచ్, ఇవన్నీ కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్. ఐ హ్యావ్ మెనీ బుక్స్ ఆన్ మై బుక్ సెల్ఫ్. చేంజ్ ఇంటూ నెగిటివ్ సెంటెన్స్. ఐ హ్యావ్ మెనీ బుక్స్ అన్నారు కదా. మనకి ఏం చేయాలంటే నెగిటివ్లో ఐ డోంట్ హ్యావ్ అనాలి. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ 2లో ఉంది. ఓకే. సో, అది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ నెగిటివ్ సెంటెన్స్. మల్లిక పెయింట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్. ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటని అడుగుతారు. ఇందాక మనం చేసినట్టుగానే మల్లిక పెయింట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్ నెగిటివ్ ఎలా మార్చాలి? మల్లిక డజంట్ పెయింట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అని ఇచ్చారు ఇక్కడ. ఎందుకంటే డజంట్ మల్లిక అనేది సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి డజ్. పెయింట్స్ అనేది V1.
కాబట్టి మనం డజంట్తో క్వశ్చన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, కరెక్టే. నెక్స్ట్ వన్, హర్ పేరెంట్స్ ఆల్వేస్ కన్సోల్ హెర్. ఇక్కడ హర్ పేరెంట్స్ ఆల్వేస్ డోంట్ కన్సోల్ హెర్. ఇక్కడ మనకి కరెక్టే అని, సారీ ఫస్ట్ ఆప్షన్లో పెయింట్స్ ఉంది కదా, ఇక్కడ డజంట్ తర్వాత పెయింట్స్ అని వచ్చింది, పెయింట్ అని రావాలి. సో మనకి రాంగ్ వన్ ఫస్ట్ వన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూద్దాం. హర్ పేరెంట్స్ ఆల్వేస్ కన్సోల్ హెర్ అంటే హర్ పేరెంట్స్ ఆల్వేస్ డోంట్ కన్సోల్ హెర్. నెక్స్ట్ వన్, రంగా హెల్ప్స్ మల్లిక టు రీచ్ ద స్కూల్. ఇది నెక్స్ట్ ఏంటంటే రంగా డజంట్ అని రావాలి, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈ వెర్బ్ హెల్ప్స్ అనేది V1లో ఉంది. సో వెల్కి ఎస్ యాడ్ చేసి ఎస్ యాడ్ అయింది కాబట్టి డజంట్ అని రావాలి. హెల్ప్ మల్లిక టు రీచ్ ద స్కూల్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, ఐ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఐ డోంట్ డూ మై హోంవర్క్, ఐ డూకి డోంట్ అని రావాలి. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఇక్కడ రాంగ్ ఉన్న ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఏంటి? డస్ యువర్ మదర్ నో అవర్ టీచర్, ఇది కరెక్టే. డూ యువర్ ఫాదర్ నో మీ, డూ యువర్ ఫాదర్ నో మీ. యువర్ ఫాదర్ అంటే ఇక్కడ సింగులర్ కదా, అందుకని డస్ రావాలి. సో ఆన్సర్ దిస్ ఈజ్ ద రాంగ్ వన్ అనమాట. ఓకే, డస్ యువర్ ఫాదర్ నో మీ అని రావాలి. డూ యూ హ్యావ్ ఎ డిక్షనరీ, డూ యూ వాచ్ టెలివిజన్, ఇవన్నీ కరెక్టే. ఇక్కడ థర్డ్ పర్సన్ అనమాట, సో డస్తో రావాలి క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 13, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. డస్ అవర్ టీచర్ పర్మిట్ యూ టు ప్లే, ఇది కరెక్టే. డూ యూ నీడ్ మై హెల్ప్, ఇది కరెక్టే. డస్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఇక్కడ డస్ యూ స్పీక్ అన్నం అనకూడదు, యూ అంటే మనకి సెకండ్ పర్సన్, సో ఆల్వేస్ డూ, ప్రెజెంట్ టెన్స్లో డూ అనమాట, డూతో యూజ్ చేయాలి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, అది కరెక్ట్. సో ఆన్సర్ 3 రాంగ్గా ఉంది. డస్ యువర్ ఫ్రెండ్ ఈట్ రైస్ ఫర్ బ్రేక్ఫాస్ట్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ 14 క్వశ్చన్, ఐ woke up early today, I went out for a walk in the morning. Combine the two sentences into simple sentences. సింపుల్ సెంటెన్స్లో మార్చాలి. ఇలాంటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐ woke upని మనం ఎలా మార్చాలంటే వేకింగ్ అప్ అని మార్చాలి. వేకింగ్ అప్ ఎర్లీ టుడే అనేది మనం మార్చాలన్నమాట, ఎందుకంటే ఫ్రేజ్గా మార్చాలి. ఓకేనా, ఐ woke up early today అనేది మనకి 2 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, వీటిని సింపుల్ మార్చాలంటే ఫ్రేజ్గా మార్చాలి. కాబట్టి వేకింగ్ అప్ ఎర్లీ టుడే, ఐ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ అని అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు సింపుల్గా ఈజీగా బిట్ అయితే చేయగలుగుతారు. ఐ ప్లేడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద కూల్ వాటర్ బట్ ఐ కుడ్ నాట్ స్విమ్. ఐడెంటిఫై ద సెంటెన్స్, ఈ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి హింట్ వర్డ్స్ ఎలాగైనా ఉన్నాయో లేదు చూడండి. ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్ ఉన్నాయి, అది బట్ అనేది కంబైన్ అయింది. బట్ అనేది మనకి ఎందులో వస్తుంది ఆల్రెడీ చెప్పాను మీకు, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో ఉంటుంది కదా మనకి బట్ అనేది అడ్వర్సేటివ్ కంజంక్షన్ అవుతుంది. సో కాంపౌండ్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐ ప్లేడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద స్కూల్ వాటర్ బట్ ఐ కుడ్ంట్ స్విమ్. ఇదే సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్ మార్చాలి. సింపుల్ సెంటెన్స్లో మార్చాలంటే మనకి ఎస్పైట్ ఆఫ్ కానీ డెస్పైట్ కానీ యూజ్ చేయాలన్నమాట. ఓకే, దో అనేది మీకు చెప్పాను కదా, దో ఆల్దో అనేది కాంప్లెక్స్ సెంటెన్స్, అలాగే ఈవెన్ దో కూడా. సో ఇవి 2 కాదు మనకి, సారీ ఇవి 2 కాదు. నెక్స్ట్ ఉన్నాయంటే ఇన్స్పైట్ ఆఫ్ కానీ డెస్పైట్తో కానీ యూజ్ చేస్తే సింపుల్ సెంటెన్స్ మారుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద కూల్ వాటర్ ఐ కుడ్ నాట్ స్విమ్, సో ఇక్కడ ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది చూద్దాం. డిస్పైట్ ప్లేయింగ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద స్కూల్ వాటర్ ఐ కుడ్ స్విమ్, కదా ఐ కుడ్ స్విమ్ ఇచ్చారు కదా, ఇది రాంగ్, ఐ కుడ్ నాట్ ఉండాలి. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ నైదర్ వాచ్ టెలివిజన్ నార్ ప్లేడ్ వీడియో మొబైల్ గేమ్స్. ఇక్కడ నైదర్ నార్ అనేది వచ్చింది కదా మనకి, ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది ఆల్టర్నేటివ్ కంజంక్షన్ ఇది, సో కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హీ జంప్డ్ అప్ బట్ హీ కుడ్ నాట్ రీచ్ ద ఫ్రూట్. చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ హింట్ వర్డ్స్ ఏమున్నాయంటే ఎట్ అనేది మనకి కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి ఇది కాదు. జంపింగ్ అప్ అనేది మన సింపుల్ సెంటెన్స్ కదా, ఇక్కడ ఫ్రేజ్గా మార్చారు, ఇది కూడా కాదు. అలాగే వెన్ అనేది మనకి కాంప్లెక్స్, సో ఇది కూడా కాదు. కాబట్టి మనకి చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్ కదా, సారీ వెన్ కదా, వెన్ అనేది కాదు.
దో దో ఆల్దో వస్తే మనకి కాంప్లెక్స్ అని చెప్పాను కదా, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, హీ హ్యాడ్ నెయిదర్ ఎ టికెట్ నార్ ద మనీ టు బై వన్. ఇక్కడ ఏ సెంటెన్స్, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఎయిదర్ నార్ అనేది వచ్చింది కదా, నేను ఏం చెప్పాను నీకు, కోఆర్డినేటివ్ కంజంక్షన్ కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ అని గుర్తుపెట్టచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. నెక్స్ట్ 20th క్వశ్చన్, యాజ్ హీ పాస్డ్ బై అన్ ఈటింగ్ హౌస్ he saw several people sitting around the fire eating and drinking. Change into the compound sentence. యాజ్తో కమాండ్ అయింది కదా, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. మనకి కాంపౌండ్లో మార్చాలంటే 2 మెయిన్ క్లాజెస్గా మార్చాలన్నమాట. 2 మెయిన్ క్లాజెస్ మార్చాలంటే మనం ఏం చేయాలంటే అండ్ సోతో కంబైన్ చేయాలి. అండ్ సోతో కంబైన్ చేయాలి ఫ్రెండ్స్. సో మనకి ఇది ఏమవుద్ది అంటే ఆప్షన్ 3 చూడండి, ఈ పాస్డ్ బై an eating house and so he saw several people sitting around the fire eating and drinking. Okay, next question friends, although it is loud and crowded I love concepts. Identify the sentence. Although వచ్చింది కదా ఫ్రెండ్స్, although తో ఏ సెంటెన్స్ అయితే వస్తుంది మనకి, కాంప్లెక్స్. సో ఆప్షన్ 3 is the correct answer. Next one, none of us need to imagine that we have learned everything worth learning. ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ క్లాజ్ ఇచ్చారు కదా, ఈ క్లాజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ దట్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అన్నమాట, సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి ఇది ఒక డిపెండెంట్ క్లాజ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 23 క్వశ్చన్, డూ యువర్ హోంవర్క్ ఆర్ యూ వోంట్ లెర్న్ ఎ థింగ్. చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చండి. కాంప్లెక్స్ సెంటెన్స్కి మనకి హింట్ వర్డ్స్ ఏమన్నాయంటే మనకి యాజ్, సిన్స్, ఆల్దో, దో, అన్లెస్, ఇఫ్ అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో మనకి ఇందులో మనకి కీవర్డ్ ఏం దొరికిందంటే అన్లెస్ అనేది ఉంది. సో ఇది ఇక్కడ ఉంది, రెండింటిలో చూద్దాం. అన్లెస్ యూ డూ యువర్ హోంవర్క్ యూ వోంట్ లెర్న్ ఏ థింగ్. అన్లెస్ అంటే నువ్వు హోంవర్క్ చేయకపోయినట్లయితే, లేకపోతే అలా కాకపోయినట్లయితేనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో యూ వాంట్ లెర్న్ ఏ థింగ్, నువ్వు ఏమీ నేర్చుకోలేవు కాబట్టి ఇది కరెక్టే. మరి 4th ఆప్షన్ కూడా అన్లెస్ కదా ఉంది, చూద్దాం. అన్లెస్ యూ డోంట్ డూ యువర్ హోంవర్క్. ఇక్కడ ఆల్రెడీ అన్లెస్ నెగిటివ్దే కదా, మనం మళ్ళీ డోంట్ అనేది యూజ్ చేయాలి కాబట్టి ఇది రాంగ్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డోంట్ గివ్ మీ బ్యాక్ టు దట్ క్యాట్ ఐ విల్ గ్రాంట్ యూ ఏ విష్. కంబైన్ ద సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చాలంటే మనకి అన్లెస్ కానీ ఇఫ్ కానీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి చూద్దాం. If you don't give me back to that cat, I will grant you a wish. Next, unless you don't give. ఇక్కడ అన్లెస్ వచ్చింది, డోంట్ అనేది అవసరం లేదు, సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ యువర్ అనేది అసలు మనకి కాదు, కాంప్లెక్స్ కాదు. డోంట్ గివ్ మీ అనేది ఇక్కడ అండ్ అనేది మనకి కాంపౌండ్ కదా, అండ్ ఇది కూడా కాదు. ఆప్షన్ 1 చూడండి, ఇఫ్తో కమెండ్ అయింది కాబట్టి ఫస్ట్ 1 is the right answer. నెక్స్ట్, సీయింగ్ దట్ ద బేర్ వాజ్ స్ట్రాంగర్ దాన్ ద wolf, ద డాగ్ డిసైడెడ్ టు టేక్ అప్ సర్వీస్ విత్ హిమ్. చేంజ్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ దేంతో యూజ్ చేయాలంటే కాంపౌండ్ సెంటెన్స్ మార్చాలంటే మనం వెన్ కాదు. ఆప్షన్స్ చూస్తే మనకి దట్, ఇక్కడ దట్తో కమెండ్ ఉన్నాయి కాదు. సో ఇక్కడ 3 దట్తోనే ఉన్నాయి మనకి. ఆప్షన్ 1 చూడండి, ద డాగ్ సా దట్ ద బేర్ వాజ్ స్ట్రాంగర్ దాన్ ద wolf, అండ్ ఇక్కడ ఎండ్తో కంబైన్ చేస్తే మనకి ఏమవుతుందంటే కాంపౌండ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకెక్కడ కూడా మనకి ఎండ్ అనేది లేదు. ఓకే, అలా హింట్ని బట్టి మనం గుర్తుపెట్టచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 26th one, దో హీ వర్క్ వెరీ హార్డ్ హీ ఎర్నడ్ వెరీ లిటిల్ మనీ. దో అంటే మనకి ఏం చెప్పండి, కాంప్లెక్స్లో ఉంది. చేంజ్ ఇంటూ ద సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ మార్చాలంటే చూడండి, బట్ అనేది కాదు కదా, బట్ సింపుల్ సెంటెన్స్ కాదు, వెన్ కాదు, యాజ్ కూడా కాదు మనకి. సో ఇవన్నీ రాంగ్ ఆప్షన్స్. సో ఆప్షన్ 2 అనేది మనం టిక్ పెట్టేస్తాం ఈజీగా. డెస్పైట్ కానీ ఇన్స్పైట్ ఆఫ్ కానీ అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ సింపుల్ సెంటెన్సెస్ అని. డెస్పైట్ హిస్ హార్డ్ వర్క్ he earned a very little money is the answer. Next one, when he reached 8, he found to his great surprise all his neighbors there. Change into the simple sentence.
ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ సెంటెన్స్ మార్చాలంటే ఇక్కడ మనం రీచ్డ్ది ఫ్రేజ్గా మార్చాలి. ఆల్రెడీ ఒకటి చేసాం కదా ఫ్రెండ్స్, ఇది ఇలాంటిది. యాజ్ అనేది మనకి కాంప్లెక్స్ అయిపోతుంది, ఇది కాదు. అండ్ అంటే మనకి కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఆన్ ఫైండింగ్ హిజ్ నైబర్స్, ఇది కూడా ఏం కాదు. సో ఆప్షన్ 1 చూడండి, ఫ్రేజల్గా మార్చాలి ఫస్ట్ దాన్ని. ఆన్ రీచింగ్ ఇట్ అని మార్చి రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఉంది. ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బిసైడ్స్ బీయింగ్ అన్ ఆస్ట్రోనట్, షీ వాజ్ లైసెన్స్డ్ టు ఫ్లై సింగిల్ అండ్ మల్టీ ఇంజిన్ ల్యాండ్ ఎయిర్ప్లేన్స్. బిసైడ్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ మార్చాలి మనం. ఇక్కడ ఏంటవుతుందంటే టూ పాజిటివ్ థింగ్స్ అనేవి ఉన్నాయి, వీటిని మనం కాంపౌండ్గా మార్చాలి. ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. బీయింగ్ అన్ ఆస్ట్రోనట్ ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్. షీ వాజ్ లైసెన్స్ టు ఫ్లై సింగిల్ మల్టీ ఇంజిన్ ల్యాండ్ ఎయిర్ప్లేన్స్ అంటే ఇది పాజిటివే. ఇది కాంపౌండ్ సెంటెన్స్లో మనం ఏంటి చెప్పానంటే కమ్యులేటివ్ కంజంక్షన్ అని చెప్పాను, టెన్లీ బట్ ఆల్సో అనేది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 29 question. I asked her some questions about her teaching methods, which I had heard were simple. Identify the sentence. ఇక్కడ ఆ సెంటెన్స్ అంటే ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ హింట్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే మనకి కాంప్లెక్స్ ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేటింగ్ క్లాజ్ అనేది ఉంటుంది. ఓకేనా, సబార్డినేటింగ్ క్లాజ్ అంటే కంప్లీట్గా మీనింగ్ ఇవ్వదు. I asked her some questions about her teaching, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది మెయిన్ క్లాజ్. అలాగే ఇక్కడ which I had heard were simple, ఇది ఉంది కదా, ఇది సబార్డినేటింగ్ క్లాస్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. విచ్తో కమెంట్ చేశారు, అదైనా కూడా హింట్ వర్డ్. నెక్స్ట్, when I came in I saw one poor little girl led about, being led about. చేంజ్ అంటే సింపుల్ సెంటెన్స్. ఇక్కడ మనం ఏం చెప్పాను, ఇక్కడ సింపుల్ సెంటెన్సెస్కి ఫ్రేజ్గా మార్చాలి దీన్ని. అంటే ఇప్పుడు ఆన్ ప్లస్ వెర్బ్కి ఇన్ఫామ్ రాయాలన్నమాట. ఆన్ కమింగ్ ఇన్, రిమైనింగ్ అంతా సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, I want to see the mountains of New Zealand because the change into compound sentence. I want to see the mountains of New Zealand because they looked beautiful in a magazine picture. Because తో కమాండ్ ఉంది కదా, అది కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. మనం కాంపౌండ్ సెంటెన్స్ మార్చాలి. కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే మనం 2 మెయిన్ క్లాజెస్ అనేవి రాయాలన్నమాట. ఓకే, అండ్ సో అనేది మనకి అవుతుంది. ఓకే, అండ్ సో అనేది మనకి కాంపౌండ్ సెంటెన్స్లో కీవర్డ్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ మేడ్ హిజ్ ఆంట్ వెరీ యాంగ్రీ అండ్ షీ డిసైడెడ్ టు టేక్ హర్ కేస్ టు ద విలేజ్ పంచాయత్. ఇది ఐడెంటిఫై చేయాలి సెంటెన్స్ అంటున్నారు. అండ్తో కంబైన్ అయినాయి కదా, దిస్ మేడ్ హిజ్ ఆంట్ వెరీ యాంగ్రీ ఇక్కడికి ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అలాగే షీ డిసైడెడ్ టు టేక్ హర్ కేస్ టు ద విలేజ్ పంచాయత్, ఇది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఇవి అండ్తో కంబైన్ అయి ఉన్నాయి, కాంపౌండ్ సెంటెన్స్. ఎందుకంటే 2 మెయిన్ క్లాజెస్ కంబైన్ అయినప్పటికీ కాంపౌండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే ఎఫర్మేటివ్ సెంటెన్సెస్, ఇంటర్గేటివ్, ఎక్స్క్లమేటరీ, ఆ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే కనుక కంపల్సరీగా మీకు 2 మార్క్స్ అనేవి మీరు చేయగలరు. ఈ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ కమెంట్స్ ఆర్ రిక్వెస్ట్ ఇస్ కాల్డ్. ఏ సెంటెన్స్ అయితే కమెంట్స్ రిక్వెస్ట్ ఉంటాయి వాటిని ఏమంటారు, ఇంపరేటివ్ సెంటెన్సెస్. అంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇంటర్గేటివ్ ఫామ్ అమాంగ్ ద ఫాలోయింగ్. కరెక్ట్గా ఉన్న ఇంటర్గేటివ్ సెంటెన్స్ ఏంటి? హౌ ఇట్ రెయిన్స్, హౌ డస్ ఇట్ రెయిన్, హౌ ఇట్ ఈజ్ రైనింగ్, హౌ డస్ ఇట్ రెయిన్స్. హౌ డస్ ఆల్రెడీ ఇక్కడ డస్ యూజ్ చేసాం కదా, ఇక్కడ రెయిన్స్ అవసరం ఉండదు. సో హౌ డస్ ఇట్ రెయిన్ ఈజ్ ద కరెక్ట్ వన్. డూ దే ప్లే వెల్, ద ఎసెప్టివ్ సెంటెన్స్ ఫర్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్. ఇక్కడ డూ దే ప్లే వెల్ అనేది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ వచ్చింది. అంటే ఎసెప్టివ్ అంటే ఒక స్టేట్మెంట్ అనేది రావాలి. ఎసెప్టివ్ సెంటెన్స్ అంటే ఒక స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఉండాలి, అలాగే వెర్బ్ ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. సో ఎసెప్టివ్ అంటారు, ఒక స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ ఏమొస్తుంది మనకి,
దే ప్లే వెల్. దే ప్లే వెల్ ఎందుకంటే ఇక్కడ డూ ప్రెజెంట్ టెన్స్ కదా, అందుకని మనకి దే సబ్జెక్ట్ పక్కన ఓన్లీ V1 రాయాలి. ఇక్కడ డోంట్ కాదు కదా, ఇక్కడ ప్లేడ్ అని వచ్చింది, డూ వెల్ కాదు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్? ఈ సెంటెన్స్లో ఎక్స్క్లమేటరీ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఏ వండర్ మ్యాన్ యు ఆర్. వాట్ ఏ వండర్ మ్యాన్ ఆర్ యూ. వాట్ ఆర్ యూ ఏ వండర్ మ్యాన్, ఇది కాదు. వాట్ ఆర్ యూ వండర్ మ్యాన్, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 చూడండి, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఈ టాపిక్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. చూస్ ద సెంటెన్స్ విచ్ ఈజ్ నాట్ ద ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ కానిది ఏంటి? హ్యావ్ మెర్సీ అపాన్ us, బీ కూల్. హ్యావ్ మెర్సీ అపాన్ us అంటే ఇంపరేటివ్, ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కదా. బీ కూల్ అనేది కూడా ఇంపరేటివే. డూ యూ నో ద ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది ఇంట్రోగేటివ్ కదా, ఇంట్రోగేటివ్. సో ఆప్షన్ 3 కరెక్ట్. ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, ఇది కూడా ఇంపరేటివే. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, సచిన్ టెండూల్కర్ ఈజ్ నోన్ యాజ్ ద బెస్ట్ క్రికెటర్. దిస్ ఈజ్ ఎన్ డాష్ సెంటెన్స్. సచిన్ టెండూల్కర్ ఈజ్ నోన్ యాజ్ ద బెస్ట్ క్రికెటర్ అనేది ఏ సెంటెన్స్ అవుతుంది? ఏదవుతుంది అంటే నాకు ఈ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్కి మాత్రం. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. లెట్ ద పూర్ బీ ఫెడ్. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ దిస్? లెట్ ద పూర్ అంచారు కదా, ఇది మనకి సబ్జెక్ట్ లేదు, ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ప్లీజ్తో కానీ లెట్తో కానీ అలాంటివి ఉన్నప్పుడు మనకి ఏమవుతాయంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి ఫ్రెండ్స్, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ ఎక్సైట్మెంట్? స్ట్రాంగ్ ఫీలింగ్స్ని కానీ ఎక్సైట్మెంట్స్ కానీ చెప్తే ఏమి యూజ్ చేస్తారు సెంటెన్సెస్ అంటే ఎక్స్క్లమేటరీ, అంటే అలాస్ కానీ, ఓ అని కానీ, హుర్రా అని కానీ. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అవుతాయి అన్నమాట, ఎక్సైట్మెంట్స్ గురించి, ఫీలింగ్స్ గురించి చెప్తే. ఓకేనా. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్ అడగడానికి ఏది యూజ్ చేస్తాం మనం? ఇంట్రోగేటివ్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు షేర్ ఫ్యాక్ట్స్ ఆర్ స్టేట్మెంట్స్ చెప్పాలంటే మనం ఏది యూజ్ చేస్తాము? డిక్లరేటివ్, డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్రేమ్ WH క్వశ్చన్ ఫర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్లో అండర్లైన్ పార్ట్ ఇచ్చారు, అది దాని నుంచి మనం ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఆగ్రా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లెదర్ ప్రొడక్ట్స్. మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటే ఎలా రావాలంటే, క్వశ్చన్ తయారు చేసుకొని ఇది ఆన్సర్ అవ్వాలి మనకు. ఓకేనా, అంటే రిమైనింగ్ పార్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? నౌన్ అనేది ఉంది కదా, నౌన్ అంటే అది ఏ ఫాము? నోన్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్, V3 ఫామ్లో ఉంది. నోన్. ఓకేనా, నోన్ V2 V3 ఫామ్లో ఉన్నాయి. ఓకే, ఆగ్రా నోన్ ఫర్ ఇట్స్ లెదర్ ప్రొడక్ట్స్ ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ చేస్తాము? దేనికి? వాట్ దేనికి ప్రసిద్ధి చెందింది? వాట్ ఈజ్ ఆగ్రా నోన్ ఫర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి? ఇట్స్ లెదర్ ప్రొడక్ట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12th వన్, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్? ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద టేబుల్. ఇది ఏ సెంటెన్స్ అని అడుగుతున్నారు. ఇంట్రోగేటివ్ అవుతుందా ఇది? క్వశ్చనా? కాదు కదా. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా? కాదు కదా. ఇంపరేటివా అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఏమి లేవా ఇందులో? ఉన్నాయి కదా. సో డిక్లరేటివ్. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద టేబుల్ అంటే డిక్లేర్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్, కెన్ యూ గివ్ మీ యువర్ పెన్? ఎవర్ సెంటెన్స్ ఈజ్ ఏ డాష్ సెంటెన్స్. అంటే నువ్వు పెన్ ఇవ్వగలవా అని అడుగుతున్నావు. కెన్ యూ గివ్ మీ, ప్లీజ్ కానీ అలాంటివి వచ్చినప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఓకేనా, ఇంపరేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇంట్రోగేటివ్ పెట్టకూడదు. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్? ప్లీజ్ టర్న్ ఆఫ్ ది లైట్. ప్లీజ్ అని చెప్పాను ఆల్రెడీ మీకు, ఇప్పుడు 3 సార్లు చెప్పే ఉంటాను ఇంపరేటివ్ అని. ఓకేనా, నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్? వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, ఎక్స్క్లమేటరీ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్ అని చెప్తున్నారు. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్? ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దట్ అనేది మనకి ఎక్స్క్లమేటరీ. నెక్స్ట్ వన్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ఇంట్రోగేటివ్. దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ దిస్ జర్నీ.
ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని ఇంట్రోగేటివ్ మార్చండి అని. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి క్వశ్చన్. ఈజ్ పక్కన సబ్జెక్ట్ ఈజ్ దేర్ ఏమంటాం, ఎనీ యూజ్ ఫర్ దిస్ జర్నీ అనాలి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జర్నీ అని అనకూడదు. ఇక్కడ వాట్ ఈజ్ అన్నది కదా, ఈజ్ దిస్తో కరెక్టే అని ఈజ్ దిస్ జర్నీ యూస్ఫుల్ కాదు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీబడి లవ్స్ లోటస్. కన్వర్ట్ ద స్టేట్మెంట్ ఇంటూ ఏ క్వశ్చన్ విత్ నెగిటివ్ వర్డ్. నెగిటివ్ వర్డ్స్తో క్వశ్చన్ ఎలా చేయాలి. ఎవ్రీబడి డజంట్ లవ్ లోటస్, డోంట్ యూ లవ్ లోటస్ అంటారా. నెక్స్ట్ హూ డజంట్ లవ్ లోటస్, హూ హేట్స్ లోటస్ అంటారంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. హూ డజంట్ లవ్ లోటస్ అంటారు. నెక్స్ట్ వీణా క్రైడ్ అలాట్. చేంజ్ ద స్టేట్మెంట్ ఇంటూ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో టైప్ ఎలా రాయాలంటే ఇక్కడ క్రైడ్ అనేది ఉంది కదా, వెర్బ్ V2లో ఉంది. క్రైడ్ V2 ఫామ్కి క్వశ్చన్ ఎలా చేయాలంటే డిడ్తో క్వశ్చన్ చేయాలి. సో మన ఆప్షన్స్లో డిడ్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అవుద్ది. ఓకేనా, 4th ఆప్షన్లో ఉంది. సో డిడ్ వీణా క్రై అలాట్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్ ద ఇంట్రోగేటివ్ సెంటెన్స్ దట్ గివ్స్ ద సేమ్ మీనింగ్ యాజ్ ద సెంటెన్స్. ఎనీవన్ క్యాన్ యూజ్ మొబైల్ అంటే ఇది మనకి ఇంట్రోగేటివ్ ఎలా రాయాలి అని అడుగుతున్నారు. హూ కెన్ యూజ్ మొబైల్ కాదు. హూ ఇక్కడ ఎనీవన్ అన్నారు కదా, హూ కెనాట్ యూజ్ మొబైల్ అంటే ఎనీవన్ కెన్ యూజ్ మొబైల్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ద మూవీ స్టార్ట్స్ at 7 PM అనేది ఒక స్టేట్మెంట్ ఉంది. చూస్ ద ఇంట్రోగేటివ్ సెంటెన్స్ టు గెట్ ది అబౌట్ డిక్లరేటివ్ సెంటెన్స్ యాజ్ ద ఆన్సర్. ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ ఇచ్చారు. దీన్ని ఇంట్రోగేటివ్ ఎలా మార్చాలి. ద మూవీ స్టార్ట్స్ అంటే మనకి మూవీ ఎన్ని గంటలకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటాం కదా, ఎప్పుడు అంటే వెన్ అన్నారు. సో వెన్తో ఎప్పుడైతే ఆన్సర్ ఎక్కడ ఉంది, 4th ఆప్షన్ వెన్. తర్వాత మూవీ స్టార్ట్స్ ఉంది కదా, స్టార్ట్స్ అంటే మనం డస్తో క్వశ్చన్ చేయాలి. డస్ ద మూవీ స్టార్ట్ అనాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ దట్ కన్వే ద మీనింగ్ ఆఫ్ ఫాలోయింగ్ సెంటెన్స్. వీ రిగ్రెట్ దట్ ద మ్యాన్ ఈజ్ డైడ్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఎలా మారుస్తాం, మ్యాన్ ఈజ్ డైడ్ అన్నప్పుడు మనం సాడ్నెస్ ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి వావ్ అంటామా, ద మ్యాన్ ఈజ్ హ్యాస్ డైడ్ అంటామా, మ్యాన్ డైడ్ అంటామా, అలాస్ అనేది యూజ్ చేయాలి. అలాస్ ద మ్యాన్ ఈజ్ డెడ్ అనాలన్నమాట. నెక్స్ట్ వన్, ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ ద వీడియో. చేంజ్ ఇంటూ ఇంపరేటివ్. ఈ షుడ్ డూ ద వర్క్. ఇంపరేటివ్ అంటే ఏం చేయాలి మనం, అసలు సబ్జెక్ట్ అనేది ఉండకూడదు. సబ్జెక్ట్ తీసేస్తాం. ఓకేనా, సబ్జెక్ట్ ఉంది ఫస్ట్ వన్, ఇది ఉంది, ఇది కాదు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 చూడండి, డూ ద వర్క్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రేమ్ WH క్వశ్చన్ ఫర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. బయోగ్రఫర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ సబ్జెక్ట్స్. ఇక్కడ దేర్ సబ్జెక్ట్స్ అనేది ఉంది కదా, దానికి మనం WH క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. బయోగ్రఫర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఒక సమ్ మ్యాటర్ గురించి చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని. అంటే వాటితో క్వశ్చన్ చేయాలమ్మా, వాటితో. ఎందుకంటే ఏదైనా మ్యాటర్ అయితే మనం వాట్ అనేది క్వశ్చన్ చేయాలి, వాట్. సో వాట్ ఇన్ఫర్మేషన్, గ్యాదర్ అనేది V1 ఫామ్ కదా, బయోగ్రఫర్స్ అంటే డూతో, వాట్ ద ఇన్ఫర్మేషన్ డూ అని రావాలి. డూ ద బయోగ్రఫర్స్ గ్యాదర్ అబౌట్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 3 వై డూ అంది కాదు, వాట్ డూ బయోగ్రఫర్స్ గ్యాదర్ కాదు, హౌ డూ బయోగ్రఫర్స్ అనేది కూడా కాదు, ఎలాగా కాదు కదా, ఏంటి, వాటితో క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫ్రేమ్ WH క్వశ్చన్ ఫర్ ద అండర్లైన్ పార్ట్. ద థీమ్ ఆఫ్ ది మూవీ రిఫ్లెక్ట్స్ అవర్ కల్చర్. అవర్ కల్చర్, మన కల్చర్ని ఏది రిఫ్లెక్ట్ చేస్తుందంటే ద థీమ్ ఆఫ్ ది మూవీ. సో వాటితో క్వశ్చన్ చేయాలి, వాట్. అలాగే రిఫ్లెక్ట్స్ అనేది మనకి ఏ టెన్స్లో ఉంది, ది ప్రజెంట్ టెన్స్ కాబట్టి వాట్ పక్కన మనకి డస్ రావాలి. సో మనకి ఏం రావాలంటే వాట్ డస్తో రావాలి. వాట్ డస్ ద థీమ్ ఆఫ్ ది మూవీ రిఫ్లెక్ట్ అనేది ఆన్సర్. ఇది చూడండి, వాట్ ఇన్ ద డస్ క్వశ్చన్లో ఫస్ట్ రాదు, వాట్ పక్కన రిఫ్లెక్ట్స్ రాదనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా WH క్వశ్చన్ ఫ్రేమ్ చేయమన్నారు. మై హౌస్ ఈజ్ 3 kilometers అవే ఫ్రమ్ ద స్టేషన్. సో 3 kilometers అంటే ఎంత డిస్టెన్స్ చెప్తున్నారు కదా, అప్పుడు మనం హౌ ఫార్ అనేది యూజ్ చేయాలి. హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ ద స్టేషన్ అనే క్వశ్చన్ అడుగుతాం. ఓకేనా, ఆప్షన్ 3. ఫ్రేమ్ WH క్వశ్చన్ ఫర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. యాజ్ ఇట్ ఈజ్ రైనింగ్ వీ హ్యావ్ టు స్టే హోమ్. ఎందుకని ఇంట్లో ఉన్నామంటే అందువలన, యాజ్ ఇట్ ఈజ్ రైనింగ్.
సో మనం క్వశ్చన్ ఎలా చేయాలి? ఎందుకు ఎందుకుంటున్నాము అంటే ఇంట్లో ఎందుకుంటున్నాము అంటే వైతో క్వశ్చన్ రావాలి. సో వై పక్కన వై డు వి హ్యావ్ అనేది రావాలి. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ ఫ్రేమ్ WH క్వశ్చన్ అండర్లైన్ పార్టీ చూడండి. లైఫ్ ఈజ్ స్ట్రగుల్. ఇక్కడ ఏమనాలంటే వాట్ ఈజ్ లైఫ్ అనాలి. ఓకే, సింపుల్. నెక్స్ట్ వన్ ఇది కూడా WH క్వశ్చన్ ఫ్రేమింగే. ద పోయెట్ స్టాప్డ్ అట్ ద ప్లేస్ వేర్ ద రోడ్ డైవర్జ్ ఇంటూ 2 డిఫరెంట్ పార్ట్స్. పోయెట్ ఆగిపోయాడు ఎక్కడంటే ఆ ప్లేస్ ఎక్కడైతే 2గా డివైడ్ అయిందో 2 దారులుగా అక్కడ ఆగిపోయాడు పోయెట్. ఇక్కడ మనం క్వశ్చన్ ఏం చేయాలి? పోయెట్ ఉంది కదా, ఎక్కడ ఆగిపోయాడు ఒక ప్లేస్ గురించి చెప్తున్నారు కాబట్టి వేర్ పక్కన స్టాప్డ్ అనేది V2లా ఉంది కదా, అందుకు వేర్ డిడ్ రావాలి. వేర్ పక్కన ఏం రావాలంటే డిడ్. వేర్ డిడ్ ద పోయెట్ స్టాప్ అని రావాలి. ఎందుకంటే డిడ్ ఆల్రెడీ యూజ్ చేశాక V1 మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? వేర్ డిడ్ ద పోయెట్ స్టాప్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో. వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ద ఓల్డ్ మ్యాన్ డిసైడెడ్ టు మ్యారీ ఏ విడో. ఓల్డ్ మ్యాన్ నిర్ణయించుకున్నాడు విడోని మ్యారేజ్ చేసుకున్నాక. ఓకేనా? సో మనం క్వశ్చన్ ఏం చేయాలి? ఇది ఒక ఎవరు నిర్ణయించుకున్నారంటే హూతో క్వశ్చన్ చేయాలి. హూ డిసైడెడ్ అనేది V2 ఫామ్ కదా, హూ పక్కన డిడ్ రావాలి. హూ పక్కన డిడ్ అంటే ఇవి రెండు వస్తాయి. హూ డిడ్ ద విడో కదా, డిసైడ్ అవుతా, విడో కాదు కదా, ఇది రాంగ్. హూ డిడ్ ద ఓల్డ్ మ్యాన్ రావాలి. ద ఓల్డ్ మ్యాన్ డిసైడ్ టు మ్యారీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాగా ఈ క్లాస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ వన్స్ అగైన్ share the video and subscribe my channel friends. Thank you.